నేను మీ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ రహిమాన్ని మాట్లాడుతున్నాను. ఎన్నో సంవత్సరాలుగా అసలు ఆస్ట్రాలజీ అంటే ఏంటి, న్యూమరాలజీ అంటే ఏంటి, పామిస్ట్రీ అంటే ఏంటి, గ్రాఫాలజీ అంటే ఏంటి, ఫేస్ రీడింగ్ ఏంటి, సిగ్నేచర్ అనాలిసిస్ ఏంటి, మ్యారేజ్ డేట్స్ ఎలా ఉండాలి ఏంటి అనేటువంటి దాని మీద మీకు ఎన్నో కార్యక్రమాల్లో ఎంతో చక్కటి అవగాహన కల్పించడం జరిగింది. ఈరోజు వచ్చేటప్పటికి నేను మీకు చెప్పేది ఏంటంటే, చాలామంది సైన్స్ చదవాలా లేదా మ్యాథ్స్ చదవాలా అనేటువంటి దీనిలో ఉంటారండి. ఇంటర్మీడియట్ 10th అయిపోయినాక 10th తర్వాత ఏ కోర్స్ తీసుకోవాలి, ఏ కోర్స్ తీసుకునే మనం రాణిస్తాము అనేటువంటిది సంశయంలో ఉంటారు. కొంతమంది సైన్స్ రిలేటెడ్ వాళ్ళు మ్యాథ్స్ వైపు కానీ ఆర్ట్స్ వైపు కానీ వెళ్తే వాళ్ళు పెద్దగా సక్సెస్ అవటం లేదు. అంటే ఏదో జాయిన్ పేరెంట్స్ చెప్పారని చెప్పి జాయిన్ అయిపోవటం, సరిగ్గా చదువు రాకపోవటం, ఫెయిల్ అయిపోవటం, లైఫ్ అంతా డిస్టర్బ్ అవ్వటం జరుగుతూ ఉన్నది. కొంతమంది సైన్స్ రిలేటెడ్ కాని వాళ్ళు సైన్స్ గ్రూప్ తీసుకొని బాగా చదువుతున్నాడు కదా అని చెప్పి సైన్స్ గ్రూప్ తీసుకొని డాక్టర్లు అవి కూడా లైఫ్ సఫర్ అవుతున్నటువంటి వాళ్ళు ఉన్నారండి. డాక్టర్స్ చదివేసి డాక్టర్ అయినాక కూడా సరైన ప్రొఫెషన్లోకి వెళ్ళలేకపోవటం, మళ్ళీ జాబ్ లేకుండా ఇబ్బంది పడటం, ప్రొఫెషన్ కూడా సరిగ్గా కలిసి రాకపోవడం ఇలా కూడా జరుగుతూ ఉన్నది. అంటే భగవంతుడే నిర్ణయించాడండి ఏ ప్రొఫెషన్ వాళ్ళు ఏం పని చేయాలి, ఎటు వాళ్ళు ఎటు వెళ్ళాలి అనేది. సో 10th క్లాస్ చదివేటువంటి పిల్లలు రేపు పొద్దున ఇంటర్మీడియట్లో వీళ్ళకి సైన్స్ బాగుంటుందా, మ్యాథ్స్ బాగుంటుందా, ఆర్ట్స్ బాగుంటుందా, ఏది కామర్స్ బాగుంటుందా, ఏది తీసుకుంటే ఈ పిల్లలు సక్సెస్ అవుతారో ఒక్కసారి నన్ను కలవండి. ఎందుకంటే ఆల్రెడీ జాయిన్ చేసేసి ఆ పిల్లలు అనవసరంగా డిస్టర్బ్ అవ్వటం వలన మీరు సాధించేదైతే ఏమి లేదండి. పిల్లల లైఫ్లు పోతాయి, మీ జీవితాలు కూడా పాడైపోతాయి. అలా కాకుండా ముందే నిర్ణయం తీసుకొని ఈ గ్రూప్లో అయితే వీళ్ళు బాగా రాణిస్తారు అని చెప్పి చక్కగా నిర్ణయించుకొని ఆ తర్వాత ఆ గ్రూప్లో జాయిన్ చేస్తే వాళ్ళు బాగా అంచెలంచెలుగా ఎదగడానికి, తర్వాత జాబ్లలో కూడా అంటే ఏ గ్రూప్ వాళ్ళు ఆ గ్రూప్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు తీసుకునే జాబ్స్ కానీ అన్నీ కూడా అంతా కూడా లైఫ్ అంతా కూడా చక్కగా సెటిల్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు 10th క్లాస్ చదివేటువంటి వాళ్ళందరూ ఒక్కసారి ఆ పేరెంట్స్ అందరూ నన్ను కలిసి మీ పిల్లలకి ఏ గ్రూప్ ఇప్పిస్తే బాగుంటుంది, ఏదో మీకు తోచిన గ్రూప్ మొండిగా ఇప్పియొద్దండి. అలా ఇప్పించడం వల్లే పిల్లల లైఫ్లు చాలా పాడైపోతున్నాయి. కాబట్టి అలా మొండిగా ఆలోచించకుండా ఒక మంచి గ్రూప్ ఇప్పించండి. మీరు నిర్ణయం తీసుకునే ముందు నన్ను కూడా కలిసి చక్కగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీ పిల్లల లైఫ్ బాగా ఉంటుంది. నమస్కారం.